వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రస్తుతానికి ఈశాలక్ష్మి శ్రీ వేద జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి ఫుల్ వీడియో చేస్తున్నా. ఎట్లుంటో చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చలో మరి వేడుకలు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా శ్రీమేధ జూనియర్ కాలేజ్ వాళ్ళ విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకుందాము. నాకైతే సింపుల్ అండ్ స్వీట్ అనిపించింది చూడంగానే. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కువ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అయితే డెకరేట్ చేశారు. ఇంకా విఘ్నేశ్వరుడి విషయానికి వస్తే ఆ పగడిలో చాలా బాగా అనిపించింది. పిల్లలు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టూడెంట్స్ అయితే మొత్తం ధూమ్ధామ్ జాతర అని చెప్పాలి, మొత్తం డ్యాన్స్లు అయితే చేసేస్తున్నారు, తీన్మార్ ఊపేస్తున్నారు. ఇంకా సో క్రౌడ్ కూడా చూడండి, పిల్లలు ఒక్కరు కూడా మిస్ చేయకుండా అందరూ గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్లో అయితే పాల్గొన్నారు. సో ఎవరైనా మన వీడియో చూస్తే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఏదైనా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే కూడా మీ కాలేజీలో ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుంది, గణేష్ నిమజ్జనం చేస్తారా చేయరా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. ఒకవేళ నిమజ్జనం చేస్తే కూడా ఏ కాలేజో కూడా కింద కామెంట్లో చెప్పేసేయండి. ఫ్రెండ్స్, మన శ్రీమేధ జూనియర్ కాలేజీలో జరిగేటువంటి గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ గురించి ప్రిన్సిపల్ని అడిగే మనం తెలుసుకుందాము. మనము శ్రీమేధ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గణేష్ నిమజ్జన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నేను ఎక్కడ చూడలేదు ఇట్లా. సో ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏంటో ప్రిన్సిపల్ మేడం అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే ఏ కాలేజీలో ఇట్లా పిల్లల్ని మాత్రం ఎంకరేజ్ చేయరు. నేను చూశాను, అందుకే వీడియో ఇవ్వాల్సి వచ్చింది. చాలా బాగా అయితే వేడుకలు బాగా జరిపించారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అసలు కారణం ఏంటో మేడం అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అసలు ఇట్లా వేడుకలు చేయడానికి ఉద్దేశం ఏంటి మీది? శ్రీమేధావి జూనియర్ కాలేజ్ ఈసీఎల్ బ్రాంచ్ అండి ఇది. ఇక్కడ మా పిల్లలకి చదువుతో పాటు అన్నీ అంటే పిల్లలకి చదువే ముఖ్యం కాదు, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి, ప్లస్ ఎంకరేజ్మెంట్ అన్ని కార్యక్రమాల్లో చేస్తాము. స్టార్టింగ్ విత్ గణేష్ ఫెస్టివల్. మా దగ్గర గణేష్ ఫెస్టివలే కాకుండా ప్రతి ఒక్క ఫెస్టివల్కి అన్ని విధమైన సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయండి. ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం పిల్లలకి. సో ఎప్పుడు క్లాస్ రూమ్స్, కాలేజ్ అంటే చదివే కాదు, చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొంటే ఎంకరేజ్ చేస్తాము అన్నిటికీ. సో దట్ దే హ్యావ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఏమంటారు, చదువు ప్లస్ ఎంజాయ్మెంట్ రెండు కలిగిన. ఇదంతా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుందా దీనికి? ఇట్లా ఎస్, ఖచ్చితంగా పేరెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ప్రతి ఒక్కటి గ్రూప్లో కమ్యూనికేషన్ ఉంటుంది, టైం కన్సిడరేషన్ పెడతాము, మా యాక్టివిటీస్ ఏంటి అనేది ప్రతి గ్రూప్లలో కమ్యూనికేషన్ పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ గారు చెప్పింది విన్నారు కదా, పిల్లలకు చదువు ఒకటే ముఖ్యం కాదు, ఎడ్యుకేషన్తో పాటుగా అన్ని సాంస్కృతిక విభాగాల్లో మా పిల్లలు ఉండాలి. అన్ని కార్యక్రమం కూడా మేము చేస్తాము. ముందుగా గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ప్రారంభం దీంతోనే అవుతుంది. ఇక మిగతా ఫెస్టివల్స్ కూడా అన్నీ మేము చాలా బాగా విద్యార్థులతో కలిసి మేము చేసుకుంటాము. ఎప్పుడు క్లాస్ రూమ్స్లోనే చదువు కాదు, అప్పుడప్పుడు ఇలా అన్ని కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ మైండ్ కొద్దిగా రిలీఫ్ ఉంటుందని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మన శ్రీమేధ స్టూడెంట్స్ మాత్రము ఫుల్ ఎంటర్టైన్మెంట్లో అయితే ఉన్నారు. ఇంకా ఫుల్ ధూమ్ధామ్ స్టెప్పులతోనే అందరిని అలరిస్తారని చెప్పాలి. ఇంకా కాసేపట్లో విఘ్నేశ్వరుడి మాత్రము మన కాప్రా చెరువుకు తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తారు. ఇంకా కొద్దిసేపట్లో అయితే ప్రారంభం కాబోతుంది. చూడండి, చాలా ఉత్సాహంగా అయితే ఫుల్ స్వామివారికి ఆ విఘ్నేశ్వరుడికి నిమజ్జన కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో చాలా సంతోషంగా వాళ్ళైతే ఉన్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఉమెన్ పవర్ అయితే కనబడుతుంది. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీలో ఉన్నారు. ఇప్పటికి కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నా కదా, అదే ఎనర్జీతో వీళ్ళు ఇప్పుడు చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంత కూడా తగ్గకుండా చూడండి, అసలు ఈ గ్రేస్ అయితే తగ్గట్లేదు. అదే ఉత్సాహంతో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు గణేష్ దగ్గర. సో ఇంకా గణేశుని పండుగ అంటే ఇంకా ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మన శ్రీమేధ జూనియర్ కాలేజ్లో జరిగేటువంటి గణేష్ నిమజ్జన వేడుకల్లో మన లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, శ్రీమేధ జూనియర్ కాలేజ్లో లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క నిమజ్జనంలో కార్యక్రమము ఇంత ఘనంగా జరిపిస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఏమంటారో ఒకసారి వాళ్ళ మాటలు కూడా విందాం మనం. శ్రీమేధ జూనియర్ కాలేజ్ సెలబ్రేటింగ్ వినాయక ఫెస్టివల్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా స్టడీస్తో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ కల్చరల్ హొరైజన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు మేనేజ్మెంట్ గారు కల్పిస్తున్నారు. అందుకు మేము కృతజ్ఞతలుగా ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, మీరు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా మీ కాలేజీలో జరిగే ఇట్లాంటి కార్యక్రమాల గురించి? కాలేజ్లో ఇది ఫస్ట్ ఈవెంట్ అండి. ఇది గణేష్ చవితితోని ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దీని తర్వాత మాకు ఫేర్వెల్ అని గెట్ టుగెదర్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనమాట. సో వీ గివ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది ఆస్పెక్ట్స్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఒక స్టూడెంట్ శ్రీమేధాలోకి వచ్చాడు అంటే పర్ఫెక్ట్గా అయ్యాకే, ఆల్రౌండర్ అయ్యాకే బయటకు అనేది వెళ్తాడు. ఇట్స్ ఎ మెమరబుల్ మూమెంట్ ఫర్ అస్ అనమాట అండ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. దే ఎంజాయ్ ఎ లాట్. ఇలాంటి ఏంటంటే భక్తితో పాటు వాళ్ళకి ఏంటంటే ఆనందం కూడా ఇస్తుంది. అదే లెక్చరర్ చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్తో కూడా ఉంటేనే బాగుంటుంది. సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలని చెప్తున్నారు. ఓకే, ఇంకా విషయానికి వస్తే ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారంటే చూడండి ఎంత ఊపు ఉన్నది అనేది. చాలా బాగా అయితే ఉన్నది మొత్తం. వీళ్ళైతే అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా కదా, అసలు ఎనర్జీ డ్రాప్ అయిన విషయం అయితే కనబడలేదు. చూడండి అదే ఉత్సాహంతోనే ఆ ఎనర్జీ లెవెల్ మాత్రం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అదే విధంగా వీళ్ళైతే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అండ్ ప్రిన్సిపాల్ గారు కూడా అందరూ వచ్చేసి వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళతో పాటుగా డ్యాన్సులు కూడా చేస్తున్నారు. చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది కరస్పాండెంట్ గారు అండ్ వాళ్ళ లెక్చరర్స్ చాలా బాగా అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లలకి ఇబ్బంది లేకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా బాగా అయితే వీళ్ళు అన్ని దగ్గర ఉండి ఆ సరౌండింగ్స్లో మొత్తం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండి ఆ పిల్లలకి ఏం కాకుండా చూసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ విఘ్నేశ్వరుడి నిమజ్జనం ఫైనల్కి అయితే వచ్చేసింది. ఆటో కూడా వచ్చేసింది. ఇంకా గణేశుడిని ఆటోలో కూర్చోబెట్టేసి శోభయాత్రకు అయితే సిద్ధం చేసేస్తారు ఇంకా కాసేపట్లో. ఫ్రెండ్స్ గణేశుని నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా అయిపోయింది నిమజ్జనం అయితే, ఇంకా అయిపోయింది. డైరెక్ట్గా కాపరా చెరువుకి అయితే తీసుకెళ్ళిపోతారు ఇంకా గణేశుడిని. సో ఆటోలకు అయితే ఎక్కించేస్తున్నారు. ఇక్కడ నుంచి కాపరా చెరువుకు తీసుకెళ్ళిపోతారు. కాపరా చెరువుకు తీసుకెళ్ళిపోయి నిమజ్జనం కార్యక్రమాలు ముగించేస్తారు ఇంకా. ఫ్రెండ్స్ గణేష్ నిమజ్జనం వేడుకలు శ్రీమేధ జూనియర్ కాలేజ్ అయితే ఇంకా ముగియబోతున్నాయి. మన ఆటోలో అయితే ఎక్కించేసారు గణేష్ని. ఇక్కడ నుంచి కాపరా చెరువుకి అయితే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి నిమజ్జన కార్యక్రమం ముగిస్తారు. సో ఈ వీడియో ఇద్దరితో క్లోజ్ చేస్తున్నా. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.